పాన్ ఇండియా స్టార్గా ప్రమోషన్ వచ్చినా సరే, గ్లోబల్ స్టార్గా ఓ ఇమేజ్ వచ్చేసినా సరే, రామ్ చరణ్ ఫోకస్ అయితే మాత్రం టోటల్గా అబ్సల్యూట్గా టాలీవుడ్ మీదే ఉంది. అదర్ దాన్ లైక్ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాగా బాలీవుడ్ వైపు అస్సలు చూడట్లేదు. ప్రాబబుల్లీ టాలీవుడ్ టాప్ చైర్ అందుకోవడమే గోల్గా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ పాయింట్ ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత టాలీవుడ్ #1 హీరో ఎవరు అనేది కొంత కన్ఫ్యూజన్ గా ఉంది. అంతకుముందు ఏళ్లకి ఏళ్లు చిరు టాప్ హీరోగా వెలిగారు. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత ప్రభాస్ రేస్ లో దూసుకొచ్చాడు. ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా మారాడు. అయితే ప్రస్తుతం తెలుగు హీరోల కళ్ళన్నీ టాలీవుడ్ టాప్ చైర్ పైనే ఉన్నాయి. ప్రభాస్, తారక్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అందరూ కూడా పాన్ ఇండియా మార్కెట్ పై గ్రిప్ కొనసాగిస్తూనే టాలీవుడ్ టాప్ చైర్ లో కూర్చోవాలి అనుకుంటున్నారు. అందుకు తగ్గ ప్లానింగ్స్ ఎవరికి వారు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ టాలీవుడ్ మార్కెట్ పై మరింత ఫోకస్ పెట్టాడు. ప్రభాస్ ఓం రౌత్ లాంటి దర్శకుడితో ఆదిపురుష్ సినిమా చేశాడు. ఇప్పుడు తారక్ కూడా బాలీవుడ్ వెళ్లి వార్ 2 అనే మూవీ చేయబోతున్నాడు. ఒక్క చరణ్ మాత్రమే బాలీవుడ్ మేకర్స్ వైపు చూడకుండా టాలీవుడ్ మేకర్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు అలాగే సుకుమార్తో మూవీస్ లాక్ చేసుకున్నాడు. గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ఉన్నా, పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్నా ముందు టాలీవుడ్ మార్కెట్ మాత్రమే ఇంపార్టెంట్ అంటున్నాడు. హీరోలు దర్శకులుగా మారడం మనం చూసే ఉంటాం, కానీ దర్శకులు హీరోలుగా మారడం అన్నది మాత్రం చాలా అరుదుగా వింటూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ అలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అయితే రీసెంట్గా కాలీవుడ్ డైరెక్టర్ లోకేష్ మాత్రం మాస్ మహారాజా లాగా అవతారం ఎత్తబోతున్నాడు. ఇది ఖాయం అంటోంది కాలీవుడ్. మరి డైరెక్షన్ సంగతి ఏంటి? లోకేష్ కనగరాజ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఖైదీ, విక్రమ్, లియో లాంటి చిత్రాలతో తమిళనాట అగ్ర దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం కథ రాస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. నిన్నటి వరకు లోకేష్ అంటే టాప్ డైరెక్టర్, కానీ ఇప్పుడు హీరో మెటీరియల్. అతన్ని హీరోగా పెట్టి సినిమాలు తీసేందుకు తమిళనాట దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారట. ఇంత సడన్ గా లోకేష్ హీరోగా మారటానికి రీజన్ శృతి హాసన్ రిలీజ్ చేసిన ఎనిమల్ సింగిల్. ఈ వీడియోలో తొలిసారి నటుడిగా దర్శనమిచ్చాడు లోకేష్. ఈ పాటకు కమల్ హాసన్ లిరిక్స్ అందించారు. శృతి మ్యూజిక్ కంపోజ్ చేయటం మాత్రమే కాకుండా పాడింది. తమిళనాట ఎంతో పాపులారిటీ ఉన్న దర్శకుడు లోకేష్ ను ప్రధాన పాత్రలో చూపిస్తే ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు అనుకుంది శృతి. తన సింగిల్ క్రేజ్ కలిసొస్తుంది అనుకుంది. కానీ లోకేష్ కనిపించిన విధానం, అతని నటనలో ఈ సింగిల్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. లోకేష్ లో దర్శకుణ్ణి మించిన హీరో ఉన్నాడంటూ కోలీవుడ్ ఫిక్స్ అయింది. అన్నీ కుదిరితే ఫ్యూచర్ లో సినిమాటిక్ యూనివర్స్ లోనే లోకేష్ హీరోగా నటించినా ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు విలన్ అన్న వెంటనే హీరోకి తగ్గట్లుగానో లేకపోతే కథకి తగ్గట్లుగానో ప్లాన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు విలన్ అంటే హీరోకి ఎలాంటి ఎలివేషన్ సీన్స్ ఉంటాయో అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విలన్కి కూడా. ఇన్ఫ్యాక్ట్ విలన్ కొన్నిసార్లు హీరోని డామినేట్ చేసి పేరు వచ్చిన సందర్భాలు కూడా బోలెడు ఉన్నాయి. మొన్నటికి మొన్న రోలెక్స్ క్యారెక్టర్, దాని తర్వాత రీసెంట్గా అర్బార్ అండ్ రేపు ఎవరు రాబోతున్నారంటారు? పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో విలన్స్ రోల్స్ ఆడియన్స్ మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. వారి క్యారెక్టర్స్ కు టెరిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. బాక్స్ ఆఫీస్ షేక్ కావటంలో విలన్స్ కూడా కీ రోల్ పోషిస్తున్నారు. విక్రమ్ లో కమల్ హాసన్ హీరో, కానీ విలన్ గా కనిపించిన సూర్యకు ఎక్కువ క్రేజ్ వచ్చింది. అందుకు కారణం అతను పోషించిన రోలెక్స్ క్యారెక్టర్. త్వరలో ఈ విలన్ క్యారెక్టర్ కు సంబంధించిన పూర్తి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు లోకేష్ కనగరాజ్. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ యానిమల్ లో బాబీ డియోల్ పోషించిన క్యారెక్టర్ డియోల్ ఇమేజ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. బాబీ కనిపించింది కాసేపే అయినా రోలెక్స్ కు మించిన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా బాబీపై సందీప్ వంగా చిత్రీకరించిన సాంగ్ అబరార్ క్యారెక్టర్ ను ఇంకో స్థాయికి తీసుకెళ్లింది. ఫ్యూచర్ లో అబరార్ క్యారెక్టర్ నేపథ్యంలో పూర్తి స్థాయి సినిమా తెరకెక్కినా ఆశ్చర్యం లేదు. ఒక రోలెక్స్, ఒక అబరార్ తర్వాత నెక్స్ట్ వచ్చే విలన్ ఎవరు అంటే దేవరలో సైఫ్, కల్కిలో కమల్ క్యారెక్టర్స్ పేరు వినిపిస్తున్నాయి. కొత్త సినిమాల్లో వీరి విలని విభిన్నంగానూ ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా ఉండనుందని సమాచారం. మాలీవుడ్ ఫస్ట్ నుంచి మంచి దూకుడు మీద ఉంది. ఈ ఇయర్ అంతా చూసుకుంటే పాన్ ఇండియా ఫిల్మ్స్ రిలీజ్ చేయడంతో పాటు అన్ని బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ ని కూడా అందిస్తోంది. రీసెంట్ గా మాలీవుడ్ యాక్టర్ ప్రభాస్ ఫ్రెండ్ రోల్ ప్లే చేసి సలార్ లో చాలా క్రేజ్ సంపాదించుకున్న పృథ్వీరాజ్ కూడా ఏమన్నా అస్సలు తగ్గట్లేదు ఈ మధ్య తన ప్రాజెక్ట్స్ చూసుకుంటే. ఇప్పుడు రీసెంట్ గా గోట్ లైఫ్ రిలీజ్ కాబోతోంది అండ్ వెరీ సూన్ బాలీవుడ్ కా బడా బడ్జెట్ మూవీలో విలన్ క్యారెక్టర్ కూడా రివీల్ కాబోతోంది. మాలీవుడ్ హీరోలు అనగానే మోహన్ లాల్, మమ్ముట్టి,
ఫాహద్, దుల్కర్ మాత్రమే కాదు, పృథ్వీరాజ్ పేరు కూడా చాలా మందికి తెలుసు. ప్రస్తుతం మలయాళంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా పేరుంది. వీకెండ్ కు అతని కెరీర్లో బిగ్ ఫిల్మ్ ది గోట్ లైఫ్ రిలీజ్ అవుతోంది. 2-3 ఏళ్ల క్రితం వరకు పృథ్వీరాజ్ అంటే మాలీవుడ్ లో మాత్రమే టాప్ హీరో. కానీ ఇప్పుడు పృథ్వీరాజ్ అంటే పాన్ ఇండియా సెన్సేషన్. అందుకు కారణం సలార్ సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా పృథ్వీరాజ్ నటన అతని కెరీర్ ను మలుపు తిప్పింది. త్వరలో సీక్వెల్ లో మరోసారి రెబల్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు పృథ్వీ. వచ్చే ఈద్ కు బాలీవుడ్ బిగ్ ఫిల్మ్ బడే మియా చోటే మియా రిలీజ్ అవుతోంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన బడే మియా చోటే మియాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్నారు. వీరిద్దరికీ విలన్ గా పృథ్వీరాజ్ నటిస్తున్నాడు. బడే మియా చోటే మియా కనుక బ్లాక్ బస్టర్ అయితే బాలీవుడ్ లో కూడా పృథ్వీరాజ్ కు ఎదురుండదు. హాలీవుడ్ లో ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కి ఎంత క్రేజో బాలీవుడ్ లో క్రిష్ అనే ఓ సూపర్ హీరో క్యారెక్టర్ కి కూడా అంతే క్రేజ్. ఇప్పటిదాకా 3 సార్లు రిలీజ్ అయిన సిరీస్ జనం దగ్గర నుంచి అశేషమైన స్పందన అందుకుంది. అండ్ ఫోర్త్ సిరీస్ తో రిలీజ్ అవ్వడానికి మాత్రం ఇయర్స్ టుగెదర్ వెయిటింగ్ పట్టేసింది. కానీ ఇంకా ఆల్ ద వెయిటింగ్ ఇస్ డన్ అండ్ క్రిష్ 4 ఆడియన్స్ ముందుకు రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. బ్యాట్మెట్ మీద సినిమాలు వస్తున్నాయి. స్పైడర్ మ్యాన్ పై కూడా కథలు రాస్తున్నారు. కానీ క్రిష్ ఎందుకు తిరిగి రావటం లేదు? సినిమాలు ఎందుకు తీయటం లేదు? కథలు ఎందుకు రాయటం లేదు? ఇదే క్రిష్ ఫ్యాన్స్ ఫీలింగ్. 2013లో క్రిష్ 3 రిలీజ్ అయింది. మళ్ళీ ఇంతవరకు క్రిష్ 4 సంగతి లేదు. హృతిక్ కనిపించిన ప్రతిసారి బాలీవుడ్ క్రిష్ 4 గురించే అడుగుతోంది. కానీ హృతిక్ కి మాత్రం ఎప్పటికప్పుడు త్వరలోనే అంటూ ఉరుస్తూ వస్తున్నాడు. కానీ సినిమాను మాత్రం సెట్స్ పైకి తీసుకెళ్లటం లేదు. రీసెంట్ గా ఫైటర్ గా మారాడు. త్వరలో వార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాత మాత్రం క్రిష్ 4 పట్టాలెక్కించాల్సిందే అంటున్నారు అభిమానులు. నిజానికి 2-3 ఏళ్లుగా క్రిష్ 4 స్టోరీపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే స్టోరీ సెట్ కావటం లేదు. అయితే రీసెంట్ గానే క్రిష్ 4 లైన్స్ ఫిక్స్ అయిందట. ఈ ఏడాదంతా స్టోరీ రెడీ చేసి నెక్స్ట్ ఇయర్ షూట్ స్టార్ట్ చేస్తారట. సో వార్ 2 రిలీజ్ తర్వాత క్రిష్ తిరిగి రావటం కన్ఫర్మ్ అన్నమాట.